రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, పెంచబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ వినియోగదారులపై భారం అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల మీద భారం మోపదని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా 2022-23 23-24 సంవత్సరాలకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ ఛార్జెస్ దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల మీద భారం మోపి దాదాపు 15,000 కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్. అదేవిధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే 14-19లో ₹1 కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా భారం పెంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది. దాదాపు 14-19 సంవత్సరాల్లో దాదాపు 7-8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్ని కూడా డౌన్ చేశాం. మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి మనం పెంచినవి ₹1 కూడా మనం పెంచలేదు. పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమైతే ₹1 కూడా పెంచాం.